బుడమేరు వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. జక్కంపూడి, సింగ్ నగర్, ప్రకాష్ నగర్, కండ్రిక, రాజరాజేశ్వరిపేట లోపల వరకు ఆహారం, మంచినీరు, నిత్యావసర వస్తువులు అందట్లేదని, కేవలం మెయిన్ రోడ్స్ పైన ఉన్నవారికే అన్నపానీయాలు అందుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఇక వరద బాధితులను తరలించడానికి ప్రభుత్వం కల్పించిన పడవ ప్రయాణికి కూడా డబ్బులు చెల్లించమంటున్న బాధితులతో మా ప్రతినిధి కృష్ణ మేడ్ ఫేస్ టు ఫేస్. ఏదైతే విజయవాడ నగరం అయితే ఇంకా వరద ప్రాంతంలో చిక్కుకుందని చెప్పాలా. దాదాపు లక్షల మంది, ఇంకా కూడా సగం మంది విజయవాడలో ఏదైతే సింగినగర్తో పాటు సింగినగర్, పైకారావుపేట, ఇవన్నీ కూడా పైకాపురంతో పాటు కండ్రికతో పాటు ఆర్ఆర్పేటతో పాటు రాజరాజేశ్వరపేటతో పాటు ఇక్కడ జక్కంపూడ కాలనీ కూడా ఇంకా నీటిమయంలో ఉందని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా బుడమేరు ముంపు ప్రాంతాల్లో అయితే ఉంది. కానీ ప్రభుత్వం అయితే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతంలో కూడా తను స్వయంగా ఉండి ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా అయితే అన్ని రకాలటువంటి ఏర్పాట్లలో అయితే నిమగ్నమై ఉన్నారు. మంత్రులే కాదు, కేవలం అధికారులందరినీ కూడా సమాయత్తం చేస్తూ అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ కూడా ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి అయితే అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలందరికీ ఎటువంటి లోపం లేకుండా అయితే చర్యలు తీసుకున్నారు. కానీ ఇంకా అక్కడక్కడ లోపల ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా అందట్లేదని చెప్పేసి, ఇంకా మాకు సరైనటువంటి ఫెసిలిటీస్ కానీ సరైన ఆహార పదార్థాలు ప్రభుత్వం అందడంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి మరి కొంతమంది కూడా మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు నిజంగా ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కూడా రీహాబిలిటేషన్ సెంటర్తో పాటు అనేక రకాల ఆహార పదార్థాలు అందించినా కూడా మాకు అందట్లేదని చెప్పినటువంటి కొంతమంది అయితే లోపల ఉన్నవారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ నుండి అనేక రకాల ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నా కూడా మీకు ఎటువంటి ఏర్పాట్లు అందుతున్నాయి? ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందునే లేవా? ఇక్కడైతే ఫుడ్ కి అయితే కొరత లేదు సార్, అన్ని వస్తున్నాయి. లోపలికి అయితే వెళ్ళట్లేదు సార్, ఇంటి దగ్గరికి రావట్లేదు. అది నిన్నటి నుంచి అయితే బోట్లు కూడా ఆర్ఆర్పేటకి వెళ్ళడం, 2 days నుంచి వాటర్ లేదు, వాళ్ళకి ఫుడ్ లేదు. ఇక్కడైతే అసలు ఫుడ్ 24 hours ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. అక్కడ నుంచి లోపల బయటికి రావడానికి లేదు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు సార్. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే మెడికల్ సంబంధించి అంటే ఏదైతే బాధితులకు సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్లు అంటే ప్రత్యేక మార్గాలు చంపి మీ అందరూ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే మీరందరూ తరలి వెళ్ళడానికి ఎందుకు సిద్ధంగా లేకుండా ఉన్నారు సార్? లోపలికి చాలా వాటర్ ఫ్లోటింగ్ ఉంది కదా సార్, రావడానికి లేదు బయటికి. ఇక్కడ నుంచి బోట్లు కూడా వెళ్ళట్లా. మేము మా 2 పిల్లలు 2 రోజుల నుంచి అక్కడే ఉండిపోయారు. నిన్న నేను వాటర్లో వెళ్ళి పాతపేటలోంచి వెళ్ళడానికి ఉందంటే పాతపేటలోంచి నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాను. 2 days నుంచి అయితే పేటలోకి ఎవరిని వెళ్ళనివ్వలేదు. సరే మీరు చెప్పండి అమ్మా, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మీకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా మీకు సంతృప్తిగా ఉన్నాయి? ఫుడ్ ఆ విషయంలో అన్ని బాగానే దొరుకుతున్నాయండి. కాకపోతే కొంచెం పేటలోకి లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వాటర్ ఫ్లోట్ వల్ల దానివల్ల కొంచెం ఫుడ్ లోపలికి వెళ్ళలేదు. అలా ఏం లేదు. అక్కడ చాలా వరకు అక్కడే ఉండిపోయారు. 2 days నుంచి వాళ్ళకి ఫుడ్ అవన్నీ అంటే అందుబాటులోకి వెళ్ళి ఇచ్చేట్టు అంత ఇది లేదండి. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అదేదైతే అధికారులంతా కూడా ఇక్కడే ఉండి అన్ని రకాల ఏర్పాట్లు అన్ని చేసినా కూడా అక్కడక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు వీటన్నిటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఇంత అంటే ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినా కూడా మీకు అందట్లేదని మీరు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యమంత్రి ఆదేశాలని బేఖాతరు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆయన మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ నుంచి పైపు రోడ్డు వరకు మధ్యలో ఎక్కడా కూడా మా ఇంటికి 72 గంటల వరకు కూడా ఎవరు కూడా రాలేదు. ఎటువంటి వాటర్ బాటిల్ ఇచ్చిన పాపాలు కూడా పోలేదు. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఫ్లైఓవర్ మీద కేంద్రీకృతమై ఇక్కడ వచ్చిన వాళ్ళకి అప్లై చేస్తారు. కానీ వీళ్ళు ఎవరో కూడా లోపల రావట్లేదు. ఎన్డీఆర్ఎఫ్ ప్రైవేట్ పొడవులో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సాయం చేయడానికి వస్తే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడంలో కలెక్టర్ విఫలమయ్యాడు. ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం ఏదైతే అందించిందో అది ప్రజలకు చేరవేయడంలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యాడు. ఇది సింగనగర్లో ఉన్న తాజా పరిస్థితి.
ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఉండి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా జిల్లా కలెక్టర్ అయినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో సమన్వయ లోపంతో మాత్రమే కొన్ని అక్కడెక్కడ ఎవరైతే బాధితులకు అందరి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే ముంపు బాధితులకు గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగింది. వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారు సమీక్షించి వీరందరికీ న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మనకి సలహా ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి సింగనగర్ నుంచి. భారీ ఎత్తున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తి